హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్. ఈ వీడియోలో ఈ జెడ్పేలో ఎందుకు జాయిన్ అవ్వాలి, అలాగే 599తో జాయిన్ అయితే మనకు ఎలాంటి లాభాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ముందుగా మనం ఇందులో ఏంటంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అవుతామో సైన్ అప్ బోనస్ అనేది మనకి 599 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఫ్రీగా కూడా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా మనకి 2 ప్యాకేజీలు అనేది ఇవ్వడం జరిగింది, 599, 1199 అనమాట. ఓకేనా, ఈ రెండిట్లో మీరు ఏ ప్యాకేజ్ తీసుకుని వర్క్ చేసుకోవాలన్నా కూడా మీ ఇష్టం. లేదంటే నేను ఫ్రీగానే జాయిన్ అవుతాను, ఫ్రీగానే వర్క్ చేసుకుంటానంటే అలా కూడా మీ ఇష్టం అనమాట. మీరు ఏ ప్యాకేజ్ తీసుకునేసి వర్క్ చేసుకోవాలనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం 599 తీసుకొని వర్క్ చేసుకున్నట్టయితే ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అనేది తెలుసుకుందాం. మనం ఈ 599 ప్యాకేజ్ తీసుకునేసి మన కింద ఎవరైనా సరే ఈ 599 ప్యాకేజ్ తో కానీ మనం రిఫర్ చేసినట్టయితే, అంటే 599 ప్యాకేజ్ మన కింద ఎవరైనా జాయిన్ అయినట్టయితే మనకి ఫస్ట్ లెవెల్లో వచ్చే ఇన్కమ్ అనేది 200 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా జాయిన్ చేసినట్టయితే, అంటే రెండో లెవెల్ అనమాట, వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేసినట్టయితే వాళ్ళకి 200 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. మనకి ఏంటంటే 40 రూపాయలు అనేది యాడ్ అవుతుంది అనమాట రెండో లెవెల్లో. అలాగే వాళ్ళు 3 లెవెల్లోకి వచ్చేటికి ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్టయితే మనకి 20 రూపాయలు అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, అలాగే వారు వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్టయితే మనకి ఏంటంటే 4 లెవెల్లో మనకి 10 రూపాయలు అనేది యాడ్ అవుతుంది అనమాట. అలాగే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్టయితే 5 లెవెల్లో మనకి 5 రూపీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇలాగ ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ ఒక లెవెల్ 2 లెవెల్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి 20 లెవెల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ 20 లెవెల్ అనేది ఇవ్వడం జరిగింది. 20 లెవెల్ కి కూడా మనకి ఏంటంటే 5వ లెవెల్ కాడ నుంచి 20 లెవెల్ వరకు కూడా ఎవ్వరు మన కింద వాళ్ళ కింద ఎవరు జాయిన్ అయినా కూడా మనకి ఏంటంటే 5 రూపీస్ కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ లెవెల్ లో జాయిన్ అయితే 200 రూపీస్ వస్తుంది. మన కింద ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ కింద వేరే వాళ్ళని జాయిన్ అయితే 40 రూపీస్ వస్తుంది. వాళ్ళ కింద వేరే వాళ్ళని ఎవరైనా జాయిన్ అయినట్టయితే మనకి 20 రూపీస్ వస్తుంది. వాళ్ళ కింద వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినట్టయితే మనకి 10 రూపీస్ వస్తుంది. వాళ్ళ కింద వేరే వాళ్ళు జాయిన్ అయినట్టయితే మనకి 5 రూపీస్ వస్తుంది. అక్కడ నుంచి ఎంతమంది 20 లెవెల్ వరకు జాయిన్ అయినా కూడా 20 లెవెల్ వరకు కూడా మనకి 5 రూపీస్ కమిషన్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ లెవెల్ గా చూసుకున్నట్టు ఈ లెక్కను చూసుకున్నట్టయితే మనకి 20 లెవెల్ కంప్లీట్ అయ్యేటోడికి మన కిందకి మంచి టీం అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఇన్కమ్ కూడా మంచిగా ఇన్కమ్ అనేది కూడా బిల్డ్ చేసుకునే అవకాశం అనేది ఇందులో ఉంటుంది అనమాట. ఈజీగా మనం ఏంటంటే మనం చేయాల్సింది ఇక్కడ ఏంటంటే 599 తో లైఫ్ లో ఒకేసారి మనకి ఇన్వెస్ట్మెంట్ అనమాట. మళ్ళీ ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఏం లేదు. లైఫ్ లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ 599 ప్యాకేజ్. ఓకేనా, తీసుకునేసి వర్క్ చేసుకున్నట్లయితే మంచిగా మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్, ప్రీమియం యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ అనమాట. ఓకేనా, మనం ఏంటంటే 599 తీసుకున్న తర్వాత మనం రీఛార్జ్ చేసుకున్న మన టీవీ రీఛార్జ్ చేసుకున్న అలాగే మన ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా, అలాగే మనం ఏంటంటే గ్యాస్ బిల్ పే చేసినా, అలాగే మనం వాటర్ బిల్ పే చేసినా, లేదంటే మనం లోన్ అంటే లోన్ ఈడబ్ల్యూ పే చేయాల్సి ఉంటుంది కదా, అలా ఇటు కూడా మనం పే చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మనం పే చేసుకోవచ్చు. అలా పే చేసుకున్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒకటి కానీ 20 లెవెల్ వరకు కూడా కమిషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్ తగ్గట్టుగా మనకి కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏంటంటే మన సెల్ఫ్ గా మన ఫోన్ కానీ మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 7% అనేది మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే సపోజ్ ఏంటంటే మనం 7% కమిషన్ అనేది మనకు రావడం జరుగుతుంది, అది మన సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకున్నట్లయితే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఏంటంటే మీది ఏ సిమ్ అయినా కావచ్చు అనమాట. ఓకేనా, మీది ఏ సిమ్ అయినా కావచ్చు, అది ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఐడియా కావచ్చు, లేదంటే జిఎస్ఎల్ కావచ్చు, లేదంటే జియో కావచ్చు, ఏదైనా సరే సంథింగ్ ఏ సిమ్ కార్డ్ అయినా సరే మీరు ఇందులో రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఆ రీఛార్జ్ చేసుకునే క్రమంలో మీరు సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు 7% అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే నాది ఎయిర్టెల్ సిమ్ అనమాట. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ నాది. నేను ఏంటంటే ప్రతి నెల కూడా ఏంటంటే ఫోన్ పేలో రీఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి నెల కూడా నేను ఫోన్ పేలో రీఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రీఛార్జ్ చేసేది ఏంటంటే నేను ఎయిర్టెల్ ప్యాకేజ్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి 239 రూపాయలు అనేది రీఛార్జ్ అనేది నేను చేస్తాను. ప్రతి నెల కూడా మనకి 239 రూపాయలు రీఛార్జ్ అనేది నేను చేస్తాను అనమాట. ఓకేనా, ఈ 239 రూపాయలు రీఛార్జ్ చేసుకునేసి మనం ప్యాక్ సెలెక్ట్ చేసుకునేసి ఫోన్ పేలో
ప్యాక్ సెలెక్ట్ చేసుకునేసి మనం పే కొట్టేటప్పటికి మనకి ఏంటంటే ఇంకొక రూ. 3 అదనంగా మనకు రూ. 3 ఛార్జెస్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. రూ. 3 ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది అనమాట. అంటే రూ. 239 ప్లస్ రూ. 3 అనమాట. అంటే మనకి ఎంతంటే రూ. 242 అనేది మనకి ఫోన్ పేలో రీఛార్జ్ చేసుకునేటప్పుడు అవి ఖర్చు అనమాట. ఓకేనా. ప్యాకేజ్ వచ్చేటప్పటికి రూ. 239 ప్యాకేజ్. అదనంగా వాడు రూ. 3 అంటే ఛార్జెస్ చేసుకుంటాడు అనమాట. ఛార్జెస్ చేసుకునేసి మొత్తం మీద రూ. 242 కట్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా. అక్కడ రూ. 3 మనకి అడిషనల్ గా ఛార్జెస్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. అదే రూ. 239 రీఛార్జ్ చేసుకునేటప్పుడు మీరేంటంటే ఈ ప్యాకేజ్ తీసుకుని ఈ జెడ్పేలో జాయిన్ అయ్యి ఓకేనా, ఈ జెడ్పేలో జాయిన్ అయ్యి మీరేంటంటే ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకేంటంటే ఆ రూ. 239 ఈ రూ. 3 కమిషన్ యాడ్ అవ్వకుండా ఓకేనా, రూ. 3 కమిషన్ యాడ్ అవ్వకుండా తిరిగి మీకేంటంటే 7% కమిషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. అంటే రూ. 3 ఎక్స్ట్రా ఛార్జెస్ మీకు వేసే బదులుగా మీకు ఇక్కడ ఏంటంటే ఇంకొక 7% అనేది మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అంటే సపోజ్ మీరు రూ. 239 మీరు రీఛార్జ్ చేసుకున్నందుకు గాను రూ. 239 రీఛార్జ్ చేసుకుంటే మీరు 7% అనేది లెక్కేసుకుంది. 7% అనేది మీకు ఏంటంటే రూ. 17 అనేది తిరిగి మీకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకేనా. తిరిగి మీకు రూ. 17 క్యాష్ బ్యాక్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంతేకాకుండా మీకు మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఏంటంటే బోనస్ వాలెట్ లో మీకు ఏంటంటే 599 అనేది మీకు యాడ్ అయింది కదా. అందులో ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేది ఆ 599 లో మనకి రూ. 1 వేస్తాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 5 లెవెల్లో 7% ప్లస్ ₹1 అని చెప్తుంది కదా. ఈ ₹1 అనేది ఏంటంటే మనకి ఆ 599 లో ఒక ₹1 అనేది మనకి యాడ్ చేస్తాడు. మొత్తం మీద ₹18 అనేది మనకి రూ. 239 ₹240 రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి ₹18 కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే నెలకి 5,000 వరకు మనం మంత్లీ 5,000 వరకు సెల్ఫ్ గా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది మన ఫోన్ కావచ్చు, మన ఫ్యామిలీ వాళ్ళ ఫోన్ కావచ్చు, మన కుటుంబంలో ఫోన్, ఎవరి ఫోన్ కైనా సరే మనం సెల్ఫ్ గా మన ఫోన్ లో ఎవరికైనా సరే 5,000 వరకు కూడా మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మన కింద రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 0.4% అనేది కమిషన్ రావడం జరుగుతుంది. అదే వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేస్తారు కదా, వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే 0.3% కమిషన్ అనేది 2వ లెవెల్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే 3వ లెవెల్ నుంచి 0.2% అనేది కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 4వ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే 0.1% అనేది కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే 5వ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే 0.03 అంటే 31 సెంట్స్ అనమాట పర్సెంట్ అనేది అక్కడ నుంచి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఏంటంటే 20 లెవెల్ వరకు కూడా మనకి ఏంటంటే ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఏ సిమ్ కార్డుకి రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే 0.31% అనేది మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. లైఫ్ టైం రావడం జరుగుతుంది అనమాట ఈ కమిషన్ అనేది. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే ఇందులో ఒకే ఒకసారి మన 599 తో అదే ఫ్రీగా జాయిన్ అయ్యి 599 తో మనం ప్రీమియం ప్యాకేజ్ తీసుకునేసి మనం వర్క్ చేసుకున్నట్టయితే మనం సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకునేసి సంపాదించుకోవచ్చు. అలాగే తర్వాత మనం వేరే వాళ్ళు ఎవరిని రిఫర్ చేసుకునేసి మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే మనం ఇంకొక విషయం ఏంటంటే మనం ఎవరు రిఫర్ చేసినా కూడా 200 అనేది విత్ ఇన్ సెకండ్ లో 200 అనేది మనకి రిఫరల్ బోనస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనం మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట అండి. ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన యాప్ అనమాట. ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్కరికి 2-3 ఫోన్లు అనేది ఉండడం జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా. మీ అందరికీ చెప్పగలిగేది ఏంటంటే ఈ యాప్ లో జాయిన్ అవరా అనేది జాయిన్ అయ్యే వర్క్ చేసుకోవాలా వర్క్ చేసుకోకూడదు అనేది మీ ఇష్టం అనమాట. కాకపోతే నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరం అనమాట. ప్రతి ఒక్కరికి కూడా యాప్ అనేది అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఈ రోజులో ఏంటంటే ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్ అనేది ఉంటుంది అనమాట. ఫోన్ లేకుండా ఎవ్వరు కూడా ఈ రోజుల్లో అయితే బ్రతకడం లేదనమాట. బ్రతకడం కష్టం అనమాట. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళ ఫోన్ లో రీఛార్జ్ లేకుండా ఉండే ప్రసక్తి అనేది లేదనమాట. ఒక రోజు 1 పూట 2 పూటలు తిండి లేకుండా అయితేనే ఉంటున్నారేమో కానీ ప్రపంచంలో జనం
వాళ్ళ ఫోన్ లో రీఛార్జ్ లేకుండా అయితే మాత్రం ఎవ్వరు కూడా ఉండట్లేదు అనమాట. ఓకేనా? అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అంత ఇంపార్టెంట్ అనమాట అండి. ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సిన యాప్ అనమాట. ఎందుకంటే మనం ఇందులో ఎక్కడ వేలలోనూ లక్షల్లోనూ మనం ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం లేదు. ఒకే ఒకసారి మనం ఏంటంటే 599 ప్యాకేజ్ తీసుకుంటారో లేదంటే 1199 ప్యాకేజ్ తీసుకుంటారో అది వేస్ట్. అది ఏదైనా ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు ఫ్రీగా జాయిన్ అయినా కూడా ఓకే. ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీకు ఏంటంటే లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇచ్చే ఒక మంచి యాప్ అనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి, ప్యాకేజ్ తీసుకోండి, జాయిన్ అవ్వండి, మంచి ఇన్కమ్ సంపాదించుకోండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. అలాగే రెఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సెకండ్ ఆగి సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.